నిర్మల్ వెళ్ళినప్పుడు నిర్మల్ టాయ్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రం చూడాలి. డెఫినెట్గా ఇక్కడ చిన్న కారిగారం ఓ కార్ఖానా ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన టాయ్స్ మొత్తం స్టేట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యే టాయ్స్ అంతా ఇక్కడ తయారవుతుంది. బ్యూటిఫుల్ అనిమల్స్, బర్డ్స్, అలా మనుషులు, డిఫరెంట్ గార్డెన్ కోసం, షోకేస్ కోసం డిఫరెంట్ ఐటమ్స్, పెయింటింగ్స్ కూడా వండర్ఫుల్ పెయింటింగ్స్ చాలా తక్కువ ధరలో, అఫోర్డబుల్ ధరలో ఇక్కడ తయారవుతుంది. మనం డెఫినెట్గా అది విజిట్ చేయాలి. అండ్ ఆ క్రాఫ్ట్స్మెన్తో అడిగి తెలుసుకుంటే కూడా వాళ్ళు అది ఎలా చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ నిర్మల్ టాయ్ ఎంపోరియం. ఈ నిర్మల్ కోఆపరేటివ్ సొసైటీ కొయ్య బొమ్మల తయారీ సొసైటీలో వచ్చాము. ఇప్పుడు మీ పేరు ఏంటంటే? నా పేరు రాచర్ల కిషన్. కిషన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ ఏంటి, ఈ ఎలా చేస్తారు, ఈ సొసైటీ, ఈ వర్క్ ఎట్లా నడుస్తుంది? ఇది మన వంశపరంగా వస్తున్నది. ఈ మేము చిన్నప్పటి నుంచి వరకు మా నాయన దగ్గరనే చేస్తూ ఉంటున్నాము. చేయంగా మేము ఇంట్లోనే ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది కర్రతోని మొత్తం హ్యాండ్ వర్క్తోని వర్క్ చేస్తాము. ఇది ఒక పొనికి వుడ్ పేరు పొనికి వుడ్. ఈ పొనికి వుడ్తోని ఇప్పుడు ప్రాసెస్ ఇట్లా ఇవన్నీ ఫైల్తోని ఉలి రంపాలు అన్ని చక్రం చేసి ఒక ఆకారం తీసుకొస్తాము. మళ్ళీ ఈ లప్పం ఏంటంటే చింతగింజలతోని దంచి వక్కలు దంచి రుబ్బి వండి దాని లైలా ఇదే కర్రపొడిలో ఆ కర్రపొడితోని మిక్సీ చేసి ఇట్లా షేప్ కొరకు ఇక్కడ ఇట్లా బాడీ, ఫేసు, ముక్కు, ముఖము ఇట్లా తయారు ఆకారం తీస్తాము. ఇది అంతా హ్యాండ్ వర్క్తోనే ఉన్నది, చేతు మిషనరీ ఏమి రావు. ఇప్పుడు ఇది మొత్తం సొసైటీ ఏర్పాటు చేసి 1955లో ఏర్పాటు చేశారు సొసైటీ. అంతకుముందు పూర్వీకులు పెద్ద మనుషులు ఇళ్ళనే తయారు చేసి అమ్ముతుండ్రి, అక్కడికి కస్టమర్స్ వస్తుండ్రి ఇళ్ళకి. అయితే వీళ్ళందరూ కలిసి అప్పుడు ఒక సొసైటీ ఏర్పాటు చేద్దామని సొసైటీ ఏర్పాటు చేసి ఇక్కడ స్థలం తీసుకున్నారు. దాని తర్వాత పెయింటింగ్ చేస్తారు కదా. తర్వాత రఫ్ కలర్ ఊసి తర్వాత ఏ పేస్ కలర్ ఏ రావాలన్నా అది ఈ కలరు, ఈ హార్ట్స్, ఈ పైన ఇక్కడ 2 చెవులు వస్తాయి. ఇది రఫ్ కలర్ పూసినాక తర్వాత కలరు మన వైట్ హార్స్ కావాలన్నా, రెడ్ది ఎర్ర గుర్రం కావాలన్నా, తెల్ల గుర్రం కావాలన్నా అని చేస్తారు, కలర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాడస్ట్, చింతగింజలు పౌడర్ ఇవన్నీ కలిపి దీంతో చేస్తాం. ఇవి ఈ కాళ్ళు ఇట్లా కూర్చున్నట్టు, ఇక్కడ కాళ్ళు ఇట్లా పెట్టుకొని కూర్చున్నట్టు ఈ స్టైల్ ఉంటాయి. ఇట్లా కట్ చేస్తాం. ఇది లప్పంతో ఇట్లా కాలు వస్తాయి, ఇట్లా వస్తాయి. ఇది ఏమో బర్డ్స్ తయారవుతుంది. ఎదురు బొంగుతో కాళ్ళు తయారు చేస్తాం. ఫేస్ తయారు చేసి ఇట్లా మొత్తం ఆకారం తయారు చేసి ఇక్కడ రెక్కలు వస్తాయి, పక్షి రెక్కలు ఇట్లా వస్తాయి, లప్పంతోనే పెడతాం. ఓకే. ఇవి ఫ్లవర్ బాక్స్, నెమలి, పికాక్ ఫ్లవర్స్ వేసుకొని టేబుల్ మీద పెట్టుకున్నట్టు. ఓకే, ఇట్లుంటుంది. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. నెమలి తయారు చేస్తాను. మీరు నెమలి వేసుకుంటా? అచ్చా. ఇట్లా ఇది ముక్కు ఆకారం వేసుకొని ఇక్కడ కడతలు పెట్టేసి వేసిన తర్వాత ఇట్లా రెక్కలు పెట్టాలి పైన. మళ్ళీ ఇట్లా షేప్ కోసం రెక్కలు అతికిచ్చేయాలి. ఇట్లా రెక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అది దేంతో అతకబెట్టారు? ఫెవికల్తో అతికించవచ్చు. ఫెవికల్ వేసి పెట్టేసి ఒక మేక్ వేసేస్తాను అనమాట. ఇది కొన మీద ఉంటుంది కదా, దీనికి మూల వేయబడుతుంది. మూల వేసేస్తే అతుక్కుంటాయి అనమాట. అతుకున్న తర్వాత ఇట్లా అయిపోతాయి అనమాట. ఇట్లా బేసి మీద వచ్చేస్తాయి. ఇట్లా తిప్పుకున్నా ఇట్లా మనకు వన్ సైడ్ మీద ఇట్లా వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు లప్పం పెట్టాలి. ఇంకోసారి లప్పం పెట్టేస్తే షేప్ కొరకు పిక్కలు, మొక్కము అంత షేపు ఇంట్లోనే తయారవుతాయి అనమాట. స్టెప్ బై స్టెప్ వాడుకుంటాయి అన్నమాట.
డైలీ ఎంత టైం పడుతుంది ఇది చేయడానికి? ఇది టోటల్ మొత్తం సార్ ఒక 50 పీసులు 30 పీసులు తయారు చేస్తామన్నమాట. 30 పీసులు రోజు స్టెప్ బై స్టెప్, ఈ రోజు ఇంతవరకు కాళ్ళు అవుతాయి, ఇంతవరకు రాసుడు అవుతుంది, ఒకరోజు అతికించుడు, ఇంకో రోజు లప్పం పెట్టుడు, రోజు వరకు వర్క్ బై వర్క్ నడుస్తాయి అన్నమాట. టోటల్ గా నెలలో ఎన్ని బొమ్మలు తయారు? నెలలో ఒక 30 పీసులు 50 పీసులు ఓ మనిషి ఒక వర్కర్ ఒక ఐటమ్ ఇస్తే ఒక 30 పీస్ అన్న 50 ఆయన శక్తిని బట్టి తయారు చేసుకుంటారు. అది మళ్ళీ సేల్ చేసిన తర్వాత క్లయింట్ ఓవర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వేరే ఆర్డర్ ఇస్తాడు, వేరే ఐటమ్ చేయాలి, అప్పుడు అది చేయాలి మనం. గోల్కొండ హైదరాబాద్లో ఉంది, అక్కడికి పంపిస్తాం. ఇక్కడ సేల్ అయితే ఇక్కడ సేల్ అవుతాయి. లేకుంటే ఇప్పుడు నెక్లెస్ రోడ్ పైన అప్పుడు ఎగ్జిబిషన్ పెడతాడు నవంబర్ డిసెంబర్లో, ఎగ్జిబిషన్ మేళ అని పెడతారు మన నెక్లెస్ రోడ్ బ్యాక్ సైడ్లో. అక్కడ ఎగ్జిబిషన్ స్టాల్ పడతాయి, అక్కడ సేల్కు మళ్ళీ వెళ్తే పెట్టుకోవచ్చు, అక్కడ కూడా సేల్ అవుతాయి. అట్లా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.